మనం అప్పులు చేసి ఇవ్వాలా, దొంగిలించి తేవాలా? మనకిచ్చిన దాంట్లో 90 తిని 10 ఇవ్వాలి, నమ్మకంగా ఇవ్వాలి, యథార్థంగా ఇవ్వాలి. ప్రాణం పోయిన కూలి పనికి వెళ్ళావా, రాగానే 100 వచ్చిందా 10 రూపాయలు పక్కన పెట్టు, ఒక డబ్బాలు వేసాయి, 500 వచ్చింది 50 పక్కన పడే, 1000 వచ్చిందా 100 పక్కన పడే. ఆదివారం వచ్చినప్పుడు అదంతా నమ్మకం తీసుకొచ్చి అందులో పడే. నీ కుటుంబం ఆశీర్వాదం కాదు, 4 తరాల తర్వాత కూడా నీ కుటుంబం మీదకి ఆశీర్వాదం ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలా మంది దశమగలు తీరు, మాకు అప్పులు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, గది గుడ్డు ఉంది అని చెబుతా ఉంటారు. నేను నోరు మూసుకుని దశమగలు తీస్తామండి. తీకుంటే పావు అప్పులు ఉన్నట్టు ఏడ్చుకో, బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చుకో, కింద కూర్చొని ఏడ్చుకో, మంచి మీద పడుకుని ఏడ్చుకో, ముసుకేసుకుని ఏడ్చుకో, ఎప్పటికీ బావు. దశమగలు నీరోడికి అప్పులు బావు, కూర్చొని ఏడ్చుకుని ఏడ్చుకోమని అది ఎవరైనా సరే. ఇప్పుడు మోషేకి ఇచ్చినటువంటి ఆజ్ఞలలో ధర్మశాస్త్రంలో టైత్ దశమ భాగం అంటే 23.33% వస్తుంది. మాకు తెలుసు సార్ ఇదనంటే మీరు తెలుసుకోవాలి. మరి దట్ ఈస్ వాట్ ఈస్ ద బేసిక్ గివింగ్ వాళ్ళు ఇచ్చేది.